రైట్. సర్క్యులర్ మోషన్. సో ఆబ్జెక్ట్ అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోషన్ కలిగి ఉంటుంది, డిఫరెంట్ పాత్లు అది మూవ్ అవుతూ ఉంటుంది. సో ఫస్ట్ మనం మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్, ఆబ్జెక్ట్ యొక్క మోషను, దాని యొక్క కైనమాటిక్ వేరియబుల్స్ మనం గమనించడానికి ఆబ్జెక్ట్ యొక్క మోషన్ అనే దాన్ని వన్ డైమెన్షన్ మనం ఉపయోగించి మనం కనుక్కున్నాం. ఆ తర్వాత మోషన్ ఇన్ ఏ ప్లేన్ అన్న ఆ కైనమాటిక్ వేరియబుల్స్, కైనమాటిక్ ఈక్వేషన్స్ కోసం మనం 2 డైమెన్షన్స్ అంటే ఎనీ 2 యాక్సిస్ మనం ఉపయోగించాం. ఇప్పుడు వచ్చేలాక ఆబ్జెక్ట్ అనేది ఎట్లా మూవ్ అవుతుంది, సర్క్యులర్ పాత్లో మూవ్ అవుతుంది. సో ఈ సర్క్యులర్ పాత్లో మూవ్ అవుతున్నప్పుడు దాని గురించి మనం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనే వాటిని, అలానే వాటి మీద కొన్ని ప్రాబ్లమ్స్ అనే వాటిని మనం చూద్దాం ఈరోజు. సో ఆబ్జెక్ట్ ఏమవుతుంది, సర్క్యులర్ పాత్లో మూవ్ అవుతూ ఉంటుంది. సో నేను ఒక సర్కిల్ తీసుకున్నాను నేను. సో ఇది సర్కిల్ యొక్క సెంటర్. సో ఇక్కడ దీనికి పర్పెండిక్యులర్గా నేనేం చేస్తానంటే 2 యాక్సెస్ తీసుకుంటాను నేను, మ్యూచువల్లీ పర్పెండిక్యులర్గా ఉండేటువంటి యాక్సెస్ 2, ఒకటి ఎక్స్ యాక్సిస్, ఇంకోటి వై యాక్సిస్. ఈ ఎక్స్ యాక్సిస్ అనే దాన్ని మనం ఏమంటామంటే రిఫరెన్స్ లైన్ అని చెప్పేసి అంటాం. రిఫరెన్స్ లైన్ ఎక్స్ యాక్సిస్ని. 2 యాక్సిస్ ఇంటర్సెక్ట్ అయినటువంటి పాయింట్ ఆరిజిన్. సో పార్టికల్ అనేది ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర ఉంది, సర్క్యులర్ పాత్లో ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర ఉంది. ఓకేనా, రైట్. సో ఈ పాయింట్ని మనం ఏందామంటే ఇనీషియల్ పాయింట్ అని చెప్పేసి అన్నాం మనం. ఈ పాయింట్ని మనం ఇనీషియల్ పాయింట్ అని చెప్పేసి అన్నాం, ఇనీషియల్ పాయింట్. తర్వాత సర్కిల్ యొక్క సెంటర్ నుంచి పార్టికల్ దగ్గరికి ఒక వెక్టార్ అనే దాన్ని మనం డ్రా చేద్దాం. సర్కిల్ యొక్క సెంటర్ నుంచి పార్టికల్ దగ్గరికి ఒక వెక్టార్ని మనం డ్రా చేద్దాం. దీన్ని మనం ఏమంటామంటే రేడియల్ వెక్టార్ అని చెప్పేసి అంటాం మనం, రేడియల్ వెక్టార్. సో రేడియల్ వెక్టార్. సో ఈ రేడియల్ వెక్టార్ ఆర్ అంటే ఏంటి, ఈ వెక్టార్ డ్రాన్ ఫ్రమ్ ఆరిజిన్ టు పొజిషన్ ఆఫ్ ది పార్టికల్. సో పార్టికల్ ఏమవుతుంది, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. సో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మూవ్ అవుతూ ఇంకొక పర్టికులర్ పొజిషన్ దగ్గరికి వెళ్ళింది. మనం దాన్ని ఏముందో ఫైనల్ పాయింట్ అని చెప్పేసి అన్నాం. సో పార్టికల్ ఏమైంది, ఇనీషియల్ పాయింట్ నుంచి ఫైనల్ పాయింట్ దగ్గరికి వచ్చింది. ఓకే, బాగానే ఉంది. మరి పార్టికల్ తిరుగుతున్నప్పుడు ఈ రేడియల్ వెక్టార్ కూడా మూవ్ అయ్యింది కదా, రేడియల్ వెక్టార్ కూడా మూవ్ అయ్యింది. సో ఇది రేడియల్ వెక్టార్. ఓకేనా, సో రైట్. ఇప్పుడు మనకి ఈ ఆబ్జెక్ట్ ఏమవుతుంది, ఈ విధంగా సర్క్యులర్ పాత్లో మూవ్ అవుతూ ఉంటుంది. ఈ పార్టికల్ తిరుగుతుంది అని అంటే దాంతోపాటు రేడియల్ వెక్టార్ కూడా తిరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఈ పార్టికల్ ప్రతిసారి కూడా, ఈ పార్టికల్ మోషన్లో ఉన్నటువంటి పార్టికల్ ప్రతిసారి కూడా ఈ రిఫరెన్స్ లైన్ తోటి కొంత యాంగిల్ అనే దాన్ని చేస్తూ ఉంటుంది, ప్రతిసారి కూడా కొంత యాంగిల్ చేస్తూ ఉంటుంది. ఈ యాంగిల్ మనం ఏం చెప్తానంటే యాంగులర్ పొజిషన్ అని చెప్పేసి అని అంటాం మనం. అక్కడ ఆ రేడియల్ వెక్టార్ అనేది రిఫరెన్స్ లైన్ తోటి కొంత యాంగిల్ చేస్తూ ఉంటుంది. ఈ వాల్యూని మనం ఏమంటాం యాంగులర్ పొజిషన్ అని చెప్పేసి అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ అదే సర్కిల్ నుండి పాత నేను మళ్ళీ ఇంకోసారి తీసుకుంటాను చూడు. ఇది సర్క్యులర్ పాత్, ఇది వచ్చేలకేనేమో రిఫరెన్స్ లైన్ అని చెప్పేసి అన్నాం మనం. ఇది వచ్చేలకేనేమో వై యాక్సిస్. సో వై యాక్సిస్ కాసేపు పక్కన పెట్టు, మనం తర్వాత చూద్దాం దాని సంగతి. సో ఇదేంటి ఆరిజిన్ అన్నాం మనం. పార్టికల్ ఎక్కడ ఉంది, ఇనీషియల్గా ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర ఉంది, ఇనీషియల్ పాయింట్ ఇది. సో సెంటర్ నుంచి పార్టికల్ దగ్గరికి ఒక వెక్టార్ డ్రా చేసాం, దాన్ని మనం ఏమన్నా రేడియల్ వెక్టార్ అని చెప్పేసి అన్నాం. ఈ రేడియల్ వెక్టారు రిఫరెన్స్ లైన్ తోటి కొంత యాంగిల్ చేస్తూ ఉంది. సో ఈ యాంగిల్ మనం ఏమన్నాం, యాంగులర్ పొజిషన్ అని చెప్పేసి అన్నాం మనం, యాంగులర్ పొజిషన్. సో ఈ యాంగులర్ పొజిషను పార్టికల్ ఇనీషియల్ పొజిషన్ దగ్గర ఉన్నప్పుడు చేస్తుంది కదా, కాబట్టి మనం ఏందన్నాం దీన్ని ఇనీషియల్ యాంగులర్ పొజిషన్ అని చెప్పేసి అన్నాం, ఇనీషియల్ యాంగులర్ పొజిషన్. రైట్. సో పార్టికల్ ఏమైంది, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మూవ్ అయింది, ఫైనల్ పాయింట్ దగ్గరికి వెళ్ళింది. సో ఫైనల్ పాయింట్ దగ్గర రేడియల్ వెక్టార్ అనేది, ఫైనల్ పాయింట్ దగ్గర రేడియల్ వెక్టార్ ఈ రిఫరెన్స్ లైన్ తోటి కొంత యాంగిల్ చేస్తూ ఉంది. సో దీన్ని మనం ఏమన్నాం ఫైనల్ యాంగులర్ పొజిషన్ అని చెప్పేసి అన్నాం మనం. ఈ ఫైనల్ పాయింట్ మనం ఏమంటున్నాం ఫైనల్ యాంగులర్ పొజిషన్ అని చెప్పేసి అంటాం మనం. సో ఇక్కడ మనకి 2 వాల్యూస్ వచ్చినాయి, ఇనీషియల్ యాంగులర్ పొజిషన్ వచ్చింది,
అలానే ఫైనల్ యాంగులర్ పొజిషన్ అనేది వచ్చింది మనకి. సో ఇప్పుడు పార్టికల్ గురించి మనకి కొన్ని కైనమాటిక్ వేరియబుల్స్ మనకి తెలియాలి. సర్క్యులర్ మోషన్లో ఉన్నటువంటి పార్టికల్ యొక్క కైనమాటిక్ వేరియబుల్స్ ఏంటంటే ఫస్ట్ది ఈ పార్టికల్ అనేది ఎంత యాంగులర్ డిస్ప్లేస్మెంట్ ఎంత చెందింది కావాలి మనకి, ఎంత యాంగులర్ డిస్ప్లేస్మెంట్. సో ఈ యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అనేది ఎలా తీసుకుంటాం మనం, ఫైనల్ యాంగులర్ పొజిషన్లో నుంచి ఇనీషియల్ యాంగులర్ పొజిషన్ అనే దాన్ని మనం సబ్ట్రాక్షన్ చేద్దాం. మనం యాంగులర్ డిస్ప్లేస్మెంట్, యాంగులర్ డిస్ప్లేస్మెంట్. సో డెల్ టీతో చూపిద్దాం మనం దాన్ని యాంగులర్ డిస్ప్లేస్మెంట్ని. ఎలా చెప్తున్నాం మనం, ఫైనల్ యాంగులర్ పొజిషన్లో నుంచి ఇనీషియల్ యాంగులర్ పొజిషన్ అనే దాన్ని మనం సబ్ట్రాక్షన్ చేద్దాం. సో అప్పుడు రిమైనింగ్ వాల్యూ అవుతుంది మనకి యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అనేది అవుతుంది మనకి. ఓకేనమ్మా, నోట్ చేసుకోవి. ఈ యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అనే దాన్ని మనం ఏం చెప్తామంటే మనం చేంజ్ ఇన్ యాంగులర్ పొజిషన్ అని కూడా అనొచ్చు. మనం చేంజ్ ఇన్ యాంగులర్ పొజిషన్. ఓకేమ్మా, చేంజ్ ఇన్ యాంగులర్ పొజిషన్, చేంజ్ ఇన్ యాంగులర్ పొజిషన్ అనొచ్చు. లేకపోతే ఈ రేడియల్ వెక్టార్ కదా యాంగిల్ చేస్తూ ఉంది, రేడియల్ వెక్టార్తో కదా యాంగిల్ చేస్తూ ఉంది. సో ఇప్పుడు మనం దీన్ని ఏం చెప్పొచ్చు అన్నట్టు, మనం యాంగిల్ కవర్డ్ బై ది, యాంగిల్ కవర్డ్ బై ది రేడియల్ వెక్టార్, రేడియల్ వెక్టార్ అని కూడా అనొచ్చు మనం. సో రేడియల్ వెక్టార్ రిఫరెన్స్ లైన్ తోటి కొంత యాంగిల్ చేస్తుంది కదా. సో ఈ రేడియల్ వెక్టార్ అనేది ఎంత యాంగిల్ కవర్ చేసింది, ఆ పార్టికల్ మోషన్లో ఉన్నప్పుడు, సర్క్యులర్ మోషన్ ఉన్నప్పుడు ఎంత యాంగిల్ కవర్ చేస్తుంది. అయితే ఇక్కడ ఈ యాంగులర్ డిస్ప్లేస్మెంట్ ఏదైతే ఉందో డెల్ థీటా ఏదైతే ఉందో ఇది మనకి పాజిటివ్ వాల్యూ రావచ్చు, నెగిటివ్ వాల్యూ రావచ్చు. సో పాజిటివ్ వాల్యూ ఎప్పుడు వస్తుంది, నెగిటివ్ వాల్యూ ఎప్పుడు వస్తుంది అంటే ఈ పార్టికల్ అనేది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మూవ్ అవుతూ ఉంటే, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మూవ్ అవుతూ ఉంటే ఈ థీటా వాల్యూ ఎలా వస్తుందంటే, యాంగులర్ డిస్ప్లేస్మెంట్ ఎలా వస్తుంది అంటే మనకి పాజిటివ్ వాల్యూ వస్తుంది మనకి ఎప్పుడు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో. అదే క్లాక్ వైజ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది అనుకో, యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అనేది మనకి నెగిటివ్ వాల్యూ వస్తుంది అనమాట. క్లాక్ వైజ్లో వెళ్తుంటేనేమో, క్లాక్ వైజ్ అంటే ఇట్లా ఉన్నది ఇట్లా వెళ్ళింది, ఒక 30 degrees యాంగిల్ చేసింది. సో 30 degrees యాంగిల్ చేసినప్పుడు ఈ 30 degrees యాంగిల్ మనం ఎలా తీసుకోవాలి, క్లాక్ వైజ్లో తిరిగింది కదా వాడు, నెగిటివ్ తీసుకోవాలి. అదే యాంటీ క్లాక్ వైజ్లో వెళ్ళింది అనుకో, ఒక 70 degrees యాంటీ క్లాక్ వైజ్లో వెళ్ళింది, అప్పుడు మనం దాన్ని ఎట్లా తీసుకుంటాం, మనం పాజిటివ్గా తీసుకుంటాం అనమాట. ఓకేనా, నోట్ చేసుకున్నాను. ఓకే, నెక్స్ట్ మనం దీన్ని బేస్ చేసుకుని యాంగులర్ వెలాసిటీ అనే దాన్ని మనం డిరైవ్ చేద్దాం. మనం యాంగులర్ డిస్ప్లేస్మెంట్ వచ్చింది కదా, దీన్ని బేస్ చేసుకుని యాంగులర్ వెలాసిటీ. యాంగులర్ వెలాసిటీ, ఈ యాంగులర్ వెలాసిటీని మనం ఒమేగా అనే లెటర్ తోటి డినోట్ చేస్తాం. మనం యాంగులర్ వెలాసిటీని ఒమేగా లెటర్ తోటి డినోట్ చేస్తాం మనం. సో ఏంటి ఇక్కడ యాంగులర్ వెలాసిటీ అంటే ఏంటి అని అంటే, జనరల్గా మనం వెలాసిటీ అంటే ఏం చెప్తాం, మనం రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ అంటాం. అట్లా ఈ యాంగులర్ వెలాసిటీని కూడా మనం ఏం చెప్తున్నాం, మనం ఇక్కడ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్, యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అని చెప్తాం మనం. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అని చెప్తాం మనం. సో ఈ యాంగులర్ వెలాసిటీ మనం ఎట్లా రాస్తున్నాం, మనం ఒమేగా రాస్తున్నాం. మనం ఒమేగా ఈక్వల్ టు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్, రేట్ ఆఫ్ చేంజ్ ఎవరు యాంగులర్ డిస్ప్లేస్మెంట్. సో డి థీటా బై డిటి. సో యూనిట్స్ వచ్చేకి ఏమవుతున్నాయి, రేడియన్స్ పర్ సెకండ్. యాంగులర్ వెలాసిటీ యూనిట్స్ ఏమవుతాయి, రేడియన్స్ పర్ సెకండ్. ఓకేనా. సో ఈ యాంగులర్ వెలాసిటీ యొక్క డైరెక్షన్ కూడా మరి, యాంగులర్ వెలాసిటీ అనేది ఏంటి, వెక్టార్ క్వాంటిటీ, ఇట్ ఈజ్ ఏ వెక్టార్. మరి వెక్టార్ అన్నప్పుడు మరి దీనికి మ్యాగ్నిట్యూడ్ ఉండాలి, అలానే డైరెక్షన్ ఉండాలి. మ్యాగ్నిట్యూడ్ ఉండాలి, డైరెక్షన్ ఉండాలి. సో మనం డైరెక్షన్ దానికి చూద్దామని ఇప్పుడు. సో డైరెక్షన్ అనే దాన్ని ఎట్లా చెప్తామంటే, మనం రైట్ హ్యాండ్ థంబ్ రూల్ అనే దాన్ని మనం ఉపయోగిస్తాం అనమాట. రైట్ హ్యాండ్ థంబ్ రూల్.
సో ఈ రైట్ హ్యాండ్ థంబ్ రూల్ మనం ఉపయోగించేటప్పుడు ఆబ్జెక్ట్ అనేది కనుక క్లాక్ వైజ్లో మూవ్ అవుతుంది. ఆబ్జెక్ట్ అనేది ఎట్లా మూవ్ అవుతుంది? క్లాక్ వైజ్లో మూవ్ అవుతుంది. సో క్లాక్ వైజ్లో మూవ్ అయ్యేటప్పుడు మనం ఏం చేస్తామంటే మన ఫింగర్స్ని ఆ పార్టికల్ మూవ్ అయ్యేటువంటి డైరెక్షన్లో మనం ఫోల్డ్ చేద్దాం. మనం పార్టికల్ మూవ్ అయ్యేటువంటి డైరెక్షన్లో ఫోల్డ్ చేద్దాం మనం. సో ఫోల్డ్ చేసినప్పుడు థంబ్ అనేది ఎటు చూపిస్తుంది? ఇంటూ ద బోర్డు చూపిస్తుంది. థంబ్ అనేది ఇంటూ ద బోర్డు చూపిస్తుంది. సో ఇంటూ ద బోర్డు కాబట్టి నేనేం చేస్తున్నానంటే సింబాలిక్గా నేను ఇట్లా చూపిస్తాను అనమాట. సో ఇంటూ ద ప్లేన్ అన్నాం మనం. ఇంటూ ద ప్లేన్ ఎప్పుడు క్లాక్ వైజ్లో తిరుగుతున్నప్పుడు. అదే యాంటీ క్లాక్ వైజ్లో తిరుగుతుంది అనుకో, యాంటీ క్లాక్ వైజ్. సో యాంటీ క్లాక్ వైజ్ అంటే ఇట్లా. సో మన ఫింగర్స్ని ఏం చేయాలి? మనం యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఫోల్డ్ చేయాలి. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఫోల్డ్ చేయాలి. అప్పుడు తంబేటి చూపిస్తుంది అవుట్ సైడ్ ద ప్లేన్. సో అవుట్ సైడ్ ద ప్లేన్ కాబట్టి నేను ఏం చేస్తున్నాను? సింపుల్గా చిన్న డాట్ పెట్టాను నేను. ఇది అవుట్వర్డ్ ద ప్లేన్. సో ఇట్లా అయ్యేది. దీన్నే మనం ఏం చెప్తామంటే ఇక్కడ వచ్చాక మనకి సేమ్ ఇందాక నువ్వు చెప్పినట్టు ఏదైనా హారిజాంటల్ ప్లేన్ ఉంది. హారిజాంటల్ ప్లేన్లో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతుంది అనుకో పార్టికల్ అనేది. ఎట్లా తిరుగుతుంది అది? ఎట్లా తిరుగుతున్నప్పుడు ఫింగర్స్ మనం ఏం చేయాలి? ఆ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఫోల్డ్ చేయాలి. అప్పుడు తంబేటి చూపిస్తుంది అప్వర్డ్గా చూపిస్తుంది. సో అప్వర్డ్గా చూపిస్తుంది. అప్వర్డ్ ఎప్పుడు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నప్పుడు. అదే కనుక క్లాక్ వైజ్లో మూవ్ అవుతుంది. క్లాక్ వైజ్లో హారిజాంటల్ ప్లేన్ అనే ఇది హారిజాంటల్ ప్లేన్. ఈ హారిజాంటల్ ప్లేన్లో క్లాక్ వైజ్లో మూవ్ అవుతుంది. సో క్లాక్ వైజ్లో కాబట్టి మనం ఏం చేయాలి? ఫింగర్స్ని క్లాక్ వైజ్లో ఫోల్డ్ చేయాలి. తంబేటి చూపిస్తుంది డౌన్వర్డ్గా చూపిస్తుంది. సో డౌన్వర్డ్. సో ఇది యాంగులర్ వెలాసిటీ యొక్క డైరెక్షన్ అట్టనే దాని యొక్క ఫార్ములా అనమాట. ఓకే, నోట్ చేసుకున్నాను. ఓకేనమ్మా, రైట్. ఇప్పుడు ఈ యాంగులర్ వెలాసిటీ అనేది యావరేజ్ యాంగులర్ వెలాసిటీ. సో ఈ యావరేజ్ యాంగులర్ వెలాసిటీ ఎట్లా రాస్తామనంటే మనం జనరల్గా ఫార్ములా ఒమేగా రాస్తాం. కాకపోతే యావరేజ్ కాబట్టి మనం ఏం చేస్తామంటే ఫైనల్ పొజిషన్ యాంగులర్ పొజిషను మైనస్ ఇనీషియల్ యాంగులర్ పొజిషను బై ఫైనల్ పాయింట్ దగ్గర టైము మైనస్ ఇనీషియల్ పాయింట్ దగ్గర టైం. సో దీన్ని మనం ఉపయోగించాలి. యాంగులర్ వెలాసిటీ యావరేజ్ యాంగులర్ వెలాసిటీ కనుక్కునేటప్పుడు ఈ ఫార్ములా మనం ఉపయోగించాలి. యావరేజ్ యాంగులర్ వెలాసిటీ కనుక్కునేటప్పుడు. ఓకేనా? సో ఈ యాంగులర్ వెలాసిటీ మీద వచ్చిన ప్రాబ్లం చేద్దాం మనం. సో పార్టికల్ ఏమవుతుందంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. పార్టికల్ అనేది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. సో ఇనీషియల్గా ఎక్కడ ఉంది? అది ఈ పాయింట్ దగ్గర ఉంది. సో ఇది ఆల్ సెంటర్ నుంచి ఒక పర్టికులర్ డిస్టెన్స్లో ఉంది, రేడియస్ ఆర్. సో ఎక్కడికి వచ్చిందంటే ఇది ఇనీషియల్ పాయింట్, ఇదేమో ఫైనల్ పాయింట్. ఇదేమో ఇనీషియల్ పాయింట్, ఇదేమో ఫైనల్ పాయింట్. సో ఈ యాంగిల్ ఎంత ఇచ్చారంటే మనకి 120 డిగ్రీస్ ఇచ్చారు. మనకి 120 డిగ్రీస్ ఇచ్చారు. మనకి ఏం కావాలంటే యాంగులర్ వెలాసిటీ అనే దాన్ని కనుక్కోవాలి మనం. యాంగులర్ వెలాసిటీ కనుక్కోవాలి. సో ఎలా కనుక్కుంటాం మనం యాంగులర్ వెలాసిటీ? ఫైనల్ మైనస్ ఇనీషియల్ వాల్యూ. సో ఫైనల్ వాల్యూ ఇక్కడ మనకు వచ్చేలకు ఎలా ఉంది? ఇది ఈ వాల్యూ ఇచ్చారు మనకి యాంగిల్. సో మనం యాక్చువల్గా తీసుకోవాల్సింది ఏంటి? ఈ యాంగిల్ తీసుకోవాలి మనం. యాక్చువల్గా ఈ యాంగిల్ తీసుకోవాలి. సో ఈ యాంగిల్ ఎంత అవుతుంది? మొత్తం ఎంత? టోటల్ ఎంత? 360. అంటే దాన్ని 2πగా రాశాను. మైనస్ 120 రాయాలి కదా. 120 ఎట్లా రాద్దాం మనం? 2π/3గా రాయొచ్చు. ఓకేనా? సో 120 ఎట్లా రాయొచ్చు మనం? 2π/3. అంటే మొత్తం టోటల్
2π నుంచి టోటల్ 2π నుంచి మనం ఎంత తీసేస్తున్నాం, మనం 2π/3 అనే దాన్ని మనం తీసేద్దాం, మనం 2π/3. ఓకేనా, రైట్. సో యావరేజ్ ఎట్లా రాస్తాం మనం, డిస్ప్లేస్మెంట్ వచ్చేలాక ఎంత వచ్చింది మనకి, యాంగులర్ డిస్ప్లేస్మెంట్ 2π - 2π/3 వచ్చింది. ఇకపోతే టైం ఎంత తీసుకున్నాం మనం, 4 సెకండ్స్ తీసుకో. ఇన్ ఏ టైం 4 సెకండ్స్. సో టైం వచ్చేలాక 4 సెకండ్స్. సాల్వ్ చేయదాన్ని. π/3 అనా, రైట్. సో ఈ విధంగా మనకి యాంగులర్ వెలాసిటీ కనుక్కోండి అని చెప్పేసి అని అంటూ ఉంటారు. ఇప్పుడు ఈ యాంగిల్ అనే దాన్ని బేస్ చేసుకొని. ఓకే, రైట్. నెక్స్ట్, ఈ సర్క్యులర్ మోషన్లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్ యొక్క కొన్ని కైనమాటిక్ వేరియబుల్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేలకే టైం పీరియడ్. సో ఏంటిది టైం పీరియడ్ అనేది అంటే, ఈ ఆబ్జెక్ట్ అనేది ఒక రివల్యూషన్ చేయడానికి ఎంత టైం అయితే పడుతుందో దాన్ని మనం టైం పీరియడ్ అని చెప్పేసి అంటాం. సో దీన్ని మనం ఏం చెప్తాం, మనం జనరల్గా టీతో డినోట్ చేస్తాం మనం. సో ఏంటి టైం అంటే ఏంటి, ద టైం టేకెన్ ఇన్ 1 రెవల్యూషన్. ద టైం టేకెన్ ఇన్ 1 రెవల్యూషన్. ఒక రెవల్యూషన్ చేయడానికి ఎంత టైం పట్టింది, దాన్ని మనం ఏమంటాం, టైం పీరియడ్ అని చెప్పేసి అంటాం. రెండోది వచ్చేలకి ఏంటి, ఫ్రీక్వెన్సీ. ఈ ఫ్రీక్వెన్సీ అనే దాన్ని చాలామంది ఎన్గా రాస్తారు, కొంతమంది ఎఫ్గా రాస్తారు, కొంతమంది న్యూతో డినోట్ చేస్తారు. సో ఫ్రీక్వెన్సీ అనే దాన్ని ఒక్కొక్కరు ఒక్కో రకంగా డినోట్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఎన్ రాస్తారు, ఎఫ్ రాస్తారు, యూ రాస్తారు. ఏంటి ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి అని అంటే, ద నెంబర్ ఆఫ్ రివల్యూషన్స్ ఇన్ ఏ యూనిట్ టైం. మనకి ఇచ్చినటువంటి యూనిట్ టైంలో, అది 1 మినిట్ కావచ్చు, 1 సెకండ్ కావచ్చు. ఓకే, ఈ టైంలో అది ఎన్ని నెంబర్ ఆఫ్ రివల్యూషన్స్ కంప్లీట్ చేసింది అనే దాన్ని మనం ఫ్రీక్వెన్సీగా చెప్తాం మనం. తర్వాత వచ్చేలకే రెవల్యూషన్స్ పర్ మినిట్. మూడోది రెవల్యూషన్స్ పర్ మినిట్. సో దీన్ని మనం ఆర్పిఎం అని చెప్పేసి అంటాం మనం, రెవల్యూషన్స్ పర్ మినిట్. ఓకేనా. సో ఈ రెవల్యూషన్స్ పర్ మినిట్ అనే దాన్ని మనం, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఆబ్జెక్ట్ అనేది ఎన్ రివల్యూషన్స్ చేసింది అనుకో, ఒక ఆబ్జెక్ట్ అనేది ఎన్ రివల్యూషన్స్ పర్ మినిట్ చేసింది, అప్పుడు దానికి యాంగులర్ వెలాసిటీ ఎట్లా రాస్తామని అంటే 2π/t మామూలుగానే రాస్తాం, 2π/t మామూలుగా రాస్తాం. అయితే ఎన్ని నెంబర్ ఆఫ్ రివల్యూషన్స్ చేసింది, అది ఎన్ చేసింది కాబట్టి 2πn/t అనమాట, 2πn/t. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ అది 600 రివల్యూషన్స్ చేసింది అనుకో, 600 రివల్యూషన్స్ పర్ మినిట్ చేసింది, అప్పుడు దానికి యాంగులర్ వెలాసిటీ ఎట్లా చెప్తాం మనం, 2πn వాల్యూ ఎంత రాయాలి మనం, 600 రాయాలి, బై మినిట్ అన్నాం కదా, మినిట్ అంటే 60 సెకండ్స్. ఓకేనా. సో ఇది క్యాన్సిల్ చేసేయచ్చు. అప్పుడు ఏముంటుంది, పర్ సెకండ్కి ఎన్ని రివల్యూషన్స్ చేస్తుంది, 2π రివల్యూషన్స్ చేస్తుంది, 2π రేడియన్స్ పర్ సెకండ్ స్పీడ్ తోటి అది వెలాసిటీ తోటి మూవ్ అయింది అది. సో యాంగులర్ వెలాసిటీ కదా, 2π రేడియన్స్ పర్ సెకండ్ యాంగులర్ వెలాసిటీతో మూవ్ అయిందనమాట. ఓకేనమ్మా, రైట్. తర్వాత వచ్చేలాక మనకి యాంగులర్ వెలాసిటీ అయిపోయింది, తర్వాత టైం పీరియడ్, ఫ్రీక్వెన్సీ, రెవల్యూషన్స్ పర్ మినిట్ కూడా చూసాం మనం. నెక్స్ట్ వచ్చేలాక ఏంటంటే యాంగులర్ యాక్సలరేషన్. ఈ యాంగులర్ యాక్సలరేషన్ మనం ఆల్ఫా లెటర్తో మనం డినోట్ చేస్తాం. మనం యాంగులర్ యాక్సలరేషన్ని ఆల్ఫా లెటర్ తోటి మనం డినోట్ చేస్తాం. సో దీన్ని మనం ఏం చెప్తున్నాం, డెఫినేషన్ ఏం చెప్తాం మనం, జనరల్గా యాక్సలరేషన్ అంటే ఏం చెప్తాం మనం, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ అని చెప్పేసి అంటాం, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ. అయితే ఇక్కడికి వచ్చేలాగా మనం ఏం చెప్తున్నామంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ వెలాసిటీ. ఓకేనా, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ వెలాసిటీ. సో ఫార్ములా పరంగా ఎట్లా రాస్తాం మనం, ఆల్ఫా యాంగులర్ యాక్సలరేషన్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ వెలాసిటీ. ఓకేనా, ఆల్ఫా ఈక్వల్ టు d/d
dt. మరి దాని యూనిట్స్ ఏమవుతాయి నాన్న? దాని యూనిట్స్ ఏమవుతాయి? యాంగులర్ వెలాసిటీ యూనిట్స్ ఏమవుతాయి? యాంగులర్ వెలాసిటీ రేడియన్స్ పర్ సెకండ్, టైం ఉంది అంటే సెకండ్. సో ఏమవుతుంది? రేడియన్స్ పర్ సెకండ్ ఇంటూ సెకండ్ ఉంది కదా, సెకండ్ స్క్వేర్. యాంగులర్ యాక్సిలరేషన్ యొక్క యూనిట్స్ రేడియన్స్ పర్ సెకండ్ స్క్వేర్ అనమాట. మరి యాంగులర్ యాక్సిలరేషన్ అనేది వెక్టర్ క్వాంటిటీయా స్కేలార్ క్వాంటిటీయా? యాంగులర్ యాక్సిలరేషన్ వెక్టర్ క్వాంటిటీయా స్కేలార్ క్వాంటిటీయా? వెక్టర్ క్వాంటిటీ. మరి వెక్టర్ అన్నప్పుడు మరి దీనికి డైరెక్షన్ ఉండాలి కదా, దీనికి డైరెక్షన్ ఉండాలి కదా. సో మరి దీని డైరెక్షన్ ఎట్లా ఉంటుంది? దీని డైరెక్షన్ ఎట్లా ఉంటుంది? డైరెక్షన్ ఎట్లా ఉంటుంది? ఆబ్జెక్ట్ యొక్క యాంగులర్ వెలాసిటీ అప్వర్డ్గా ఉంది. యాంగులర్ వెలాసిటీ యొక్క యాంగులర్ వెలాసిటీ అప్వర్డ్గా ఉంది. అంటే యాంగులర్ వెలాసిటీ ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుంది. యాంగులర్ వెలాసిటీ ఇంక్రీజ్ అవుతుంది. అప్పుడు యాంగులర్ యాక్సలరేషన్ ఏమవుతుంది అంటే అప్వర్డ్ డైరెక్షన్లోనే ఉంటుంది. అంటే ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు? యాంగులర్ వెలాసిటీ అప్వర్డ్గా ఉంది, యాంగులర్ యాక్సలరేషన్ కూడా అప్వర్డ్గా ఉంది. అంటే రెండు కూడా ప్యారలల్గా ఉన్నాయి, సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి. అదే యాంగులర్ వెలాసిటీ ఇదేమవుతుందంటే అప్వర్డ్గానే ఉంది అండ్ యాంగులర్ వెలాసిటీ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. యాంగులర్ వెలాసిటీ డిక్రీజ్ అవుతుంది. యాంగులర్ వెలాసిటీ డిక్రీజ్ అవుతున్నప్పుడు యాంగులర్ యాక్సలరేషన్ ఎలా ఉంటుందంటే డౌన్వర్డ్గా ఉంటుంది. యాంగులర్ యాక్సలరేషన్ డౌన్వర్డ్గా ఉంటుంది. అంటే రెండు కూడా ఎట్లా ఉన్నాయి? ఆపోజిట్గా ఉన్నాయి. ఓకేనా? నెక్స్ట్ యాంగులర్ వెలాసిటీ కాన్స్టెంట్ యాంగులర్ వెలాసిటీ అనుకో. వెలాసిటీ యాంగులర్ వెలాసిటీ ఎట్లా ఉంది? కాన్స్టెంట్గా ఉంది. మరి కాన్స్టెంట్ని మనం డిఫరెన్షియేషన్ చేస్తే వాల్యూ ఏమవుతుంది? జనరల్గా 0 అవుతుంది. అంటే ఎప్పుడైతే వెలాసిటీ 0 అయిపోయిందో, యాంగులర్ వెలాసిటీ కాన్స్టెంట్ అయిపోయిందో, యాంగులర్ వెలాసిటీ కాన్స్టెంట్ అయిందో, అప్పుడు యాంగులర్ యాక్సలరేషన్ ఏమవుతుంది? 0 అవుతుంది. ఓకేనమ్మా? నోట్ చేద్దాం. నెక్స్ట్ దీనికి ఇంకో ఫార్ములా కూడా రాసుకో. యావరేజ్ యాంగులర్ యాక్సలరేషన్ ఎట్లా రాస్తాం మనం? ఫైనల్ యాంగులర్ వెలాసిటీ మైనస్ ఇనీషియల్ యాంగులర్ వెలాసిటీ బై ఫైనల్ టైం మైనస్ ఇనీషియల్ టైం. నోట్ చేసుకోండి. ఓకేనమ్మా. ఈ యాంగులర్ వెలాసిటీ యాంగులర్ యాక్సలరేషన్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం మనం. ఫస్ట్ ప్రాబ్లం ఏంటి అని అంటే, ప్రాబ్లం నెంబర్ 1, ఇఫ్ థీటా ఈక్వల్ టు మనకి ఎట్లా ఇచ్చారంటే t² + 2 ఇచ్చారు. యాంగులర్ డిస్ప్లేస్మెంట్ యాంగిల్ ఎంత ఇచ్చారు మనకి? t² + 2 ఇచ్చారు. ఈ యాంగిల్ అనేది ఎవరి మీద డిపెండ్ అవుతుంది? టైం మీద డిపెండ్ అవుతుంది. ఇప్పుడు మనకేం అడుగుతున్నారంటే ఫైండ్ ఫస్ట్ది యాంగులర్ వెలాసిటీ ఎట్ 2 సెకండ్. యాంగులర్ వెలాసిటీ 2 సెకండ్ దగ్గర కనుక్కోవాలి. అట్లానేది ఇంకోటి యాంగులర్ యాక్సలరేషన్ కనుక్కోవాలి ఎట్ 3 సెకండ్. 3 సెకండ్ దగ్గర యాంగులర్ యాక్సలరేషన్ కనుక్కోవాలి. మూడో క్వశ్చన్ యావరేజ్ యాంగులర్ వెలాసిటీ కనుక్కోవాలి ఎట్ ఇన్ ఫస్ట్ 2 సెకండ్స్. ఇన్ ఫస్ట్ 2 సెకండ్స్, ఫస్ట్ 2 సెకండ్లో యావరేజ్ యాంగులర్ వెలాసిటీ. అండ్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేలకి యావరేజ్ యాంగులర్ యాక్సలరేషన్ కనుక్కోవాలి ఫ్రమ్ t = 1 to t = 3 సెకండ్. మొత్తం కూడా దీంట్లో మనకి 4 క్వశ్చన్లు ఉన్నాయి. సో ప్రతిదానికి ఇప్పుడు చెప్పుకున్నటువంటి ప్రతి ఫార్ములాకి కూడా ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం అనేది మనకు వస్తుంది. సో మనకి ఏమి ఇచ్చారు? పొజిషన్ ఇచ్చారు. మనకి యాంగులర్ పొజిషన్ ఇచ్చారు. వెలాసిటీ కనుక్కోవాలి, యాక్సలరేషన్ కనుక్కోవాలి, యావరేజ్ యాంగులర్ వెలాసిటీ, యావరేజ్ యాంగులర్ యాక్సలరేషన్ 4 కనుక్కోవాలి మనం. రైట్. సో ఫస్ట్ చూడండి మనకి ఇది ఎంత అవుతుంది నాన్న? 3t² అంతేనా?
ఏమా డౌట్ అని ఉందా? ఓకేనా? 3t², t³ డిఫరెన్సియేషన్ చేస్తే 3t² అవుతుంది. +2 అనేది కాన్స్టెంట్ కదా, కాన్స్టెంట్ డిఫరెన్సియేషన్ చేస్తే 0 అవుతుంది. ఇప్పుడు మనం దీంట్లో వెలాసిటీ కనుక్కుందాం. చూడు, సో ఇక్కడ మనకి వెలాసిటీ పరిస్థితి ఏంటి? ఇక్కడ మనకి 3t², టీ వాల్యూ ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి? 2 సబ్స్టిట్యూషన్ చేయాలి. 2² అంటే ఎంత? 4, 4 3 ఎంత? 12 రేడియన్స్ పర్ సెకండ్. యాంగులర్ వెలాసిటీ. నెక్స్ట్ యాంగులర్ యాక్సిలరేషన్ కదా, ఇదేంటి? రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ వెలాసిటీ. సో d/dt ఆఫ్ యాంగులర్ వెలాసిటీ ఎంత వచ్చిందమ్మా మనకి? 3t² కదా, 3t². ఇప్పుడు దాన్ని మనం డిఫరెన్సియేషన్ చేద్దాం. మనం 3 2 ఎంత? 6t అవుతుంది. ఇది జనరల్గా యాక్సలరేషన్, యాంగులర్ యాక్సలరేషన్. అది యాంగులర్ యాక్సలరేషను ఎట్ 3 సెకండ్స్ అన్నారు. 3 సెకండ్స్ ఆల్ఫా 3. సో t+1 అనేది సబ్స్టిట్యూషన్ చేయాలి, 3 పెట్టాలి. 6 3 ఎంత? 18 రేడియన్స్ పర్ సెకండ్. 18 రేడియన్స్ పర్ సెకండ్. ఓకేనా? రైట్. నెక్స్ట్ మనకి ఏం కావాలన్నా? యావరేజ్ యాంగులర్ వెలాసిటీ కావాలి మనకి. యావరేజ్ యాంగులర్ వెలాసిటీ ఇన్ ఫస్ట్ 2 సెకండ్స్ అన్నారు. సో థర్డ్ క్వశ్చన్ చూడు. సో ఈ థర్డ్ క్వశ్చన్లో వచ్చేకి మనం ఏం చేయాలి? యావరేజ్ కనుక్కోవాలి. యావరేజ్ యాంగులర్ వెలాసిటీ. ఏంటి ఇక్కడ మనకి? ఫైనల్ పొజిషను మైనస్ ఇనీషియల్ పొజిషను బై టైం. ఫైనల్ పొజిషన్ ఎక్కడ మనకి? సెకండ్ దగ్గర ఉన్నదేమో ఫైనల్ పొజిషను, 0 సెకండ్ దగ్గర ఉన్నది ఫస్ట్ పొజిషను. సో పొజిషన్ ఎట్ 2 సెకండ్ మైనస్ పొజిషన్ ఎట్ 0 సెకండ్ బై టైం ఎంత? 2 సెకండ్. పొజిషన్ ఎట్ 2 సెకండ్ అన్నాం కదా. సో t ప్లేస్లో మనం ఏం చేద్దాం? 2 సబ్స్టిట్యూషన్ చేద్దాం. మనం 2³ ఎంత? 2 2 4, 4 2 8. ఇక్కడ 8 అయింది. 8 + 2 ఎంత? 10. ఓకేనా? పొజిషన్ అట్ 2 సెకండ్. సో t ప్లస్ మన పొజిషన్ ఇది θ = t³ + 2. సో పొజిషన్ అట్ 2 సెకండ్ అన్నప్పుడు t దగ్గర మనం ఏం చేయాలి? 2 సబ్స్టిట్యూషన్ చేయాలి. 2³ అవుతుంది మనకి. 2³ అంటే ఎంత? 8. 8 + 2 ఎంత? 10 మైనస్ θ అంటే 0 సెకండ్. అంటే టైం దగ్గర మనం ఏం చేయాలి? 0 సబ్స్టిట్యూషన్ చేయాలి మనం. 0³ అంటే ఎంత? 0³ ఎంత? 0నా? 30 కదా. ఎంత? 0³ ఎంత? రైట్. 0 + 2 ఎంత? రైట్ 2. సో 10 - 2 అంటే ఎంత నాన్న? 8/2 అంటే ఎంత? 4 రేడియన్స్ పర్ సెకండ్. ఇదేది యావరేజ్ యాంగులర్ వెలాసిటీ. అట్లనే మనం యావరేజ్ యాంగులర్ యాక్సిలరేషన్ కనుక్కుందాం. మనం ఫోర్త్ది యావరేజ్ యాంగులర్ యాక్సిలరేషన్. సో ఇది కూడా అంతే కదా. వెలాసిటీ ఎట్ 1 సెకండ్ మైనస్ యాంగులర్ వెలాసిటీ ఎట్ 3 సెకండ్. ఫైనల్ వెలాసిటీ కావాలి కదా. 3rd సెకండ్ ఉన్నది ఫైనల్ వెలాసిటీ, 1 సెకండ్ ఉన్నది ఇనీషియల్ వెలాసిటీ బై 3 - 1. సో యాంగులర్ వెలాసిటీ ఎట్ 3 సెకండ్. యాంగులర్ వెలాసిటీ ఏది? ఇదేగా యాంగులర్ వెలాసిటీ. సో ఇది 3t² అనేది 3rd సెకండ్ దగ్గర ఎంత ఉంది అంటే టైం దగ్గర మనం ఏం చేద్దాం? 3 సబ్స్టిట్యూషన్ చేద్దాం మనం. ఎందుకని? 3 సెకండ్ దగ్గర కాబట్టి. 3² అంటే ఎంత? 9. 9 × 3 ఎంత? 27. అర్థమవుతుందా? అర్థమైందా? రైట్. నెక్స్ట్ యాంగులర్ వెలాసిటీ ఎట్ 1 సెకండ్ అంటే టైం దగ్గర మనం ఏం చేయాలి? 1 సబ్స్టిట్యూషన్ చేయాలి. 1² అంటే ఎంత? 1. 1 × 3 ఎంత? 3 బై టైం ఎంత? 3 - 1 అంటే 2. సో ఇక్కడ ఎంత నాన్న? 27 - 3 అంటే 24గా. 24/2. సో ఏమవుతుంది ఇక్కడ మనకి? 12 అంతేనా? రేడియన్స్ పర్ సెకండ్ స్క్వేర్. ఏమా కన్ఫ్యూజన్ లేదు కదా? ఓకే, నోట్ చేసుకో.
ఓకే రైట్. సో ఇప్పుడు ఏంటి మనకి పొజిషన్ ఇచ్చారు, పొజిషన్ ఇచ్చి యాంగులర్ వెలాసిటీ కనుక్కోండి, యాక్సలరేషన్ కనుక్కోండి, యావరేజ్ యాంగులర్ వెలాసిటీ, యావరేజ్ యాంగులర్ యాక్సలరేషన్ ఇట్లా కనుక్కోమన్నారు. నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే యాంగులర్ వెలాసిటీ తీసుకుందాం. యాంగులర్ వెలాసిటీని ఉపయోగించి యాంగిల్ అనే దాన్ని కనుక్కుందాం, మనం తీటా కనుక్కుందాం మనం. ఓకేనా. సో క్వశ్చన్ చూడు. ఫైండ్ యాంగిల్ కవర్డ్ బై ది పార్టికల్. ఫైండ్ యాంగిల్ కవర్డ్ బై ది పార్టికల్. సో పార్టికల్ ఎంత యాంగిల్ కవర్ చేస్తుంది ఇన్ ఫస్ట్ 4 సెకండ్. ఇన్ ఫస్ట్ 4 సెకండ్, ఫస్ట్ 4 సెకండ్స్లో ఎంత యాంగిల్ కవర్ చేస్తుంది. ఇఫ్ యాంగులర్ వెలాసిటీ ఇచ్చారు మనకి ఎంత అంటే 2t + 2 అనమాట, రేడియన్స్ పర్ సెకండ్. సో యాంగులర్ వెలాసిటీ ఇచ్చారన్నా మనకేం కనుక్కోవాలి, యాంగిల్ అనే దాన్ని కనుక్కోవాలి. సో యాంగిల్ ఇచ్చినప్పుడు యాంగులర్ వెలాసిటీ కనుక్కోవడం కోసం మనం ఏం చేసాము, డిఫరెన్షియేషన్ చేసాం. ఇప్పుడు మనకేం కావాలి, యాంగులర్ వెలాసిటీ ఇచ్చారు, మనకేం కావాలి, యాంగిల్ కావాలి. సో తీటా ఇచ్చినప్పుడు యాంగులర్ వెలాసిటీ కావాలంటే dθ/dt. ఇప్పుడు మనకేం ఇచ్చారు, వెలాసిటీ ఇచ్చారు, మనం ఏం కనుక్కోవాలి, యాంగిల్ కనుక్కోవాలి. అప్పుడు మనం ఏం చేద్దాం, డిఫరెన్షియేషన్ చేద్దాం మనం దీన్ని. డిఫరెన్షియేషన్ చేద్దామా, ఇంటిగ్రేషన్ చేద్దాం. ఇక్కడేమో డిఫరెన్షియేషన్ చేసాం మనం, ఈసారి మనం ఏం చేద్దాం, ఇంటిగ్రేషన్ చేద్దాం మనం. ఓకేనా. సో చూడు ఇక్కడ మనకి యాంగులర్ వెలాసిటీ ఫార్ములా ఏంటి, మనకి ω = dθ/dt. దీన్ని ఎట్లా రాసుకోవచ్చు, నేను dθ = ω/dt రాయొచ్చు ఏమా. రైట్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని ఇంటిగ్రేషన్ చేద్దాం మనం. సో ఇంటిగ్రల్ dθ అంటే ఎంత, θ = ఇకపోతే యాంగులర్ వెలాసిటీ ఎక్కడి నుంచి అంట, ఫస్ట్ 4 సెకండ్ అన్న, అంటే 0 సెకండ్ నుంచి 4th సెకండ్ దాకా. ఓకేనా. ఇంటిగ్రల్ 0 to 4. ఒమేగా ఇచ్చారు మనకి 2t + 2, ఇదేంటి dt. ఓకేనా, అదేనా. రైట్. ఇంటిగ్రల్ 2t dt. సో 2 అనేది కాన్స్టెంట్ మామూలుగా రాసాను. t అనే దాన్ని ఇంటిగ్రేషన్ చేస్తే ఇంటిగ్రల్ t dt ఏమవుతుంది, t²/2. అంతేనమ్మా. రైట్. ప్లస్ 2 కాన్స్టెంట్, ఇంటిగ్రల్ 2 dt అంటే ఏమవుతుంది, 2t వస్తుంది మనకి. ఇకపోతే లిమిట్స్ ఉన్నాయి కదా 0 to 4. ఓకేనా. లిమిట్స్ అప్లై చేయ దాంట్లో ఇంకా ఇచ్చినటువంటి వాల్యూ లిమిట్స్ అప్లై చేయి. లోయర్ లిమిట్ అలానే అప్పర్ లిమిట్. ఎట్లాగా మనం ఫస్ట్ అప్పర్ లిమిట్ అప్లై చేయాలి, తర్వాత మైనస్, నెక్స్ట్ లోయర్ లిమిట్. సో 2 క్యాన్సిల్ చేసేయచ్చు కదా. ఇకపోతే t² ఉంది, t వాల్యూ ఎంత 4, 4² అంటే ఎంత 16. తర్వాత ప్లస్ 2 into t ఉంది, t వాల్యూ ఎంత 4, 2 4s are ఎంత 18. నెక్స్ట్ మనం రైట్ ఎంత వచ్చిందా 24. ఇదేంటి యాంగిల్ కదా, రేడియన్స్. ఓకేనా. రైట్. నెక్స్ట్ మనం లీనియర్ వెలాసిటీకి, యాంగులర్ వెలాసిటీకి, యాంగులర్ యాక్సలరేషన్కి ఈ మూడింటి మధ్య ఉన్నటువంటి రిలేషన్ అనే దాని గురించి చూద్దాం మనం. లీనియర్ వెలాసిటీ, యాంగులర్ వెలాసిటీ, వికి ఆర్ రేడియల్ వెక్టార్కి యాంగులర్ వెలాసిటీకి మధ్య ఉన్నటువంటి రిలేషన్ అనే దాన్ని చూద్దాం మనం. సో పార్టికల్ ఏమవుతుంది, సర్క్యులర్ పాత్లో తిరుగుతూ ఉంది. పార్టికల్ అనేది సర్క్యులర్ పాత్లో తిరుగుతుంది. ఇదేంటి, సర్కిల్ యొక్క సెంటరు. ఇనీషియల్గా పార్టికల్ ఇక్కడ ఉంది అనుకో, సెంటర్ నుంచి పార్టికల్ దగ్గరికి ఒక వెక్టార్ డ్రా చేసాం, ఇది రేడియల్ వెక్టార్ అవుతుంది. పార్టికల్ ఎట్లా మూవ్ అవుతుంది, యాంటీ క్లాక్ వైజ్లో మూవ్ అవుతుంది. ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర పార్టికల్ యొక్క వెలాసిటీ ఎట్లా తీసుకుంటాం మనం, ఈ పాయింట్ దగ్గర ఒక టాంజెన్షియల్ డ్రా చేస్తాం, అదేంటి పార్టికల్ యొక్క లీనియర్ వెలాసిటీ అన్నమాట. ఇప్పుడు పార్టికల్ ఎట్లా తిరుగుతుంది, యాంటీ క్లాక్ వైజ్లో తిరుగుతుంది. పార్టికల్ యాంటీ క్లాక్ వైజ్లో తిరుగుతుంది. మరి యాంగులర్ వెలాసిటీ ఎట్లా ఉంటుంది, అవుట్వర్డ్గా ఉంటుంది. యాంగులర్ వెలాసిటీ ఎట్లా ఉంటుంది, ఈ ప్లేన్కి బొటన్ వేలు చూడు ఎట్లా ఉంది, అవుట్వర్డ్గా ఉంది.
పార్టికల్ తిరిగే డైరెక్షన్లో మనం ఫింగర్స్ని ఫోల్డ్ చేసాం. థంబ్ ఎటు చూపిస్తుంది, ప్లేన్కి బయటికి చూపిస్తుంది, అంటే ఈ డైరెక్షన్లో వస్తుంది. సో అవుట్ సైడ్కి వస్తుంది కాబట్టి ఏం చేస్తాను, ఒక డాట్ అనే దాన్ని పెట్టాను. ఇక్కడ యాంగులర్ వెలాసిటీ, రేడియల్ వెక్టారు, లీనియర్ వెలాసిటీ మూడు కూడా ఎట్లా ఉన్నాయి, ఒకదానికొకటి పర్పెండిక్యులర్గా ఉన్నాయి. మూడు కూడా ఒకదానికొకటి ఎట్లా ఉన్నాయి, పర్పెండిక్యులర్గా. ఇక్కడ చూడు, లీనియర్ వెలాసిటీ, రేడియల్ వెక్టర్ ఎట్లా ఉన్నాయి, పర్పెండిక్యులర్గా ఉన్నాయి. రేడియల్ వెక్టారు ఇదేంటి, యాంగులర్ వెలాసిటీ బయటకు వస్తుంది. సో యాంగులర్ వెలాసిటీ ఎట్లా ఉంది, బయటకు వస్తుంది, ఇట్లా ఉంది. ఇప్పుడు ఈ రెండింటి మధ్య యాంగిల్ చూడు, దీనికి మధ్య యాంగిల్ చూడు, ఇక్కడ 90 degrees. సో ఇక్కడ మనకి ఒమేగా ఆరు వెలాసిటీ, లీనియర్ వెలాసిటీ మూడు పర్పెండిక్యులర్గా ఉన్నాయి. ప్రతి రెండు కూడా పర్పెండిక్యులర్గా ఉన్నాయి, ఏ రెండైనా పర్పెండిక్యులర్గా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ యాంగులర్ వెలాసిటీ, రేడియల్ వెక్టారు ఆ రెండు కూడా ఎట్లా ఉన్నాయి, పర్పెండిక్యులర్గా ఉన్నాయి. రేడియల్ వెక్టారు పర్పెండిక్యులర్ టు లీనియర్ వెలాసిటీ ఇట్లా రాయొచ్చు మనం, లేదా యాంగులర్ వెలాసిటీ పర్పెండిక్యులర్ టు లీనియర్ వెలాసిటీ ఇట్లా కూడా రాయొచ్చు మనం. సో దీన్ని బేస్ చేసుకుని మనం ఏం చెప్తున్నామంటే, మనం లీనియర్ వెలాసిటీ v ఈక్వల్ టు ఆర్ ఒమేగా చెప్తున్నాం మనం. లీనియర్ వెలాసిటీ v ఈక్వల్ టు ఆర్ ఒమేగా, ఆర్ బార్ క్రాస్ ఒమేగా బార్ రాయొచ్చు, లేదా ఒమేగా బార్ క్రాస్ ఆర్ బార్, ఒమేగా బార్ క్రాస్ ఆర్ బార్, v ఈక్వల్ టు ఆర్ ఒమేగా. ఓకేనా, v ఈక్వల్ టు ఆర్ ఒమేగా. ఓకే, సో ఇదేంటి, జస్ట్ దీన్ని మనం మూడింటి మధ్య ఉన్నటువంటి రిలేషన్ మనం వెక్టర్ నోటేషన్లో రాసాము. సో స్కేలార్ నోటేషన్లో కావాలంటే ఏం చేస్తాం మనం, v ఈక్వల్ టు ఒమేగా ఆర్గా రాస్తాం మనం. ఇదే స్కేలారు, ఇది వచ్చేలాగేమో వెక్టర్ అనమాట, వెక్టార్ ఫార్మ్. నోట్ చేసుకోమా సరే. ఓకేనా. తర్వాత రిలేషన్ బిట్వీన్ లీనియర్ యాక్సలరేషను అండ్ యాంగులర్ యాక్సలరేషను. ఇక్కడేంటి, లీనియర్ వెలాసిటీకి యాంగులర్ వెలాసిటీకి మధ్య రిలేషన్ బిట్వీన్ ది లీనియర్ వెలాసిటీ అండ్ యాంగులర్ వెలాసిటీ ఇక్కడ. నెక్స్ట్ అక్కడికి వచ్చేలాకే లీనియర్ యాక్సలరేషన్కి యాంగులర్ యాక్సలరేషన్ మధ్య ఉన్నటువంటి రిలేషన్ అనే దాని గురించి చూద్దాం మనం. ఓకేనా, రైట్. సో జనరల్గా మనకేం తెలుసు, యాక్సలరేషన్ ఏ ఈక్వల్ టు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ తెలుసుగా, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ తెలుసు మనకి. సో ఇక్కడ వెలాసిటీ అనేది ఏంటి, వెక్టార్ క్వాంటిటీ, లీనియర్ వెలాసిటీ. దాని ప్లేస్ మనం ఏం చేద్దాం, ఒమేగా ఇంటూ ఆర్ బార్ రాద్దాం మనం, ఒమేగా ఇంటూ ఆర్ బార్. డి బై డిటి ఆఫ్ ఒమేగా ఇంటూ ఆర్ బారు, ఒమేగా బార్ ఇంటూ ఆర్ బార్. సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు, ఒమేగా ఆర్ రాద్దాంలే సింపుల్గా, ఒమేగా ఆర్ రాద్దాం. ఇక్కడ మనం ఏం చేయొచ్చు, డి బై డిటి ఆఫ్ ఒమేగా ఆర్ ఉంది. ఇక్కడ మనం రెండు టర్మ్స్ ఉన్నాయి డిఫరెన్సియేషన్లో. ఇక్కడ మనం క్రాస్ ప్రొడక్ట్ రూల్ అప్లై చేయొచ్చు, అమ్మా ప్రొడక్ట్ రూల్ అప్లై చేయొచ్చు. సో ప్రొడక్ట్ రూల్ అప్లై చేసేటప్పుడు ఎట్లా చేస్తాం మనం, డి ఒమేగా బై డిటి ఇంటూ ఆరు ప్లస్ ఒమేగా డిఆర్ బై డిటి రాస్తాను నేను, డిఆర్ బై డిటి. డి ఒమేగా బై డిటి రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ వెలాసిటీ, అంటే ఏమని తెలుసు మనకి, యాంగులర్ యాక్సలరేషను ఇంటూ ఆర్ ప్లస్ ఒమేగా డిఆర్ బై డిటి, దీన్ని మనం ఏం చేయొచ్చు, వెలాసిటీగా రాయొచ్చు మనం. డిఆర్ బై డిటిని మనం లీనియర్ వెలాసిటీగా చేయొచ్చు మనం. ఓకేనా. సో ఇదేంటి, యాంగులర్ యాక్సలరేషను ఇంటూ రేడియల్ వెక్టారు ప్లస్ యాంగులర్ వెలాసిటీ ఇంటూ డిఆర్ బై డిటి అంటే వెలాసిటీ. ఇదేంటి, యాక్సలరేషన్ అనమాట, యాక్సలరేషన్. సో యాక్సలరేషన్ అనేది టూ డిఫరెంట్ టర్మ్స్గా వచ్చింది. యాంగులర్ యాక్సలరేషన్ అనేది టూ డిఫరెంట్ టర్మ్స్గా వచ్చింది. సో టూ పోర్షన్స్గా వచ్చింది. యాక్సలరేషన్ ఎట్లా వచ్చింది, టూ పోర్షన్స్గా వచ్చింది. దీన్ని ఈ ఆల్ఫా ఆర్ ఏదైతుందో దీన్ని మనం ఏమంటామంటే
టాంజెన్షియల్ యాక్సలరేషన్ అని చెప్పేసి అంటాం మనం. ఆల్ఫాని మనం టాంజెన్షియల్ యాక్సలరేషన్ అంటాం. దీన్ని మనం ఏమంటామంటే సెంట్రిపిటల్ యాక్సలరేషన్ అని చెప్పేసి అంటాం మనం. సెంట్రిపిటల్ యాక్సలరేషన్ లేదా ఇంకో రకంగా కూడా చెప్పొచ్చు మనం దాన్ని ఏమంటామంటే రేడియల్ యాక్సలరేషన్ అని కూడా అంటాం మనం. రేడియల్ యాక్సలరేషన్. ఓకేనా? టాంజెన్షియల్ యాక్సలరేషన్, రేడియల్ యాక్సలరేషన్. సో టాంజెన్షియల్ యాక్సలరేషన్ ఏటీగా రాస్తున్నాను, ఈ రేడియల్ యాక్సలరేషన్ లేదా సెంట్రిపిటల్ యాక్సలరేషన్ సిపిగా రాస్తున్నాను నేను. ఓకేనా? సో చూద్దాం ఇక్కడ ఉన్నటువంటి పార్టికల్ ఏదైతే ఉందో దీని యొక్క యాక్సలరేషన్ అనే దాని గురించి చూద్దాం మనం. పార్టికల్ ఎట్లా తిరుగుతుంది? సర్క్యులర్ మోషన్లో ఉంది. పార్టికల్ అనేది సర్క్యులర్ మోషన్లో ఉంది. మనం అర్థమవుతుంది కదా, కన్ఫ్యూజన్ ఏమి ఉండట్లేదు కదా, డల్గా ఏమి లేదుగా, క్లాసు బోర్ కొట్టట్లేదుగా, నిజమేనా? సరే రైట్. సో ఇక్కడ మనకి వచ్చేలకే ఏమవుతుంది అంటే పార్టికల్ అనేది ఏమవుతుంది, ఇక్కడ ఉంది, ఇది వచ్చేలకే సెంటర్ అన్నమాట. సో సెంటర్ నుంచి పార్టికల్ దగ్గరికి ఒక వెక్టార్ డ్రా చేస్తాం, అది రేడియల్ వెక్టార్ అవుతుంది. ఇప్పుడు దీని యొక్క యాక్సలరేషన్ అనేది చూద్దాం మనం. యాక్సలరేషన్ అనేది ఎట్లా ఉంటుంది? సర్క్యులర్ మోషన్లో ఉన్నటువంటి పార్టికల్ యొక్క యాక్సలరేషన్ ఎట్లా ఉంది? 2 పార్ట్స్గా ఉంది. ఒకటి ఎట్లా ఉంది? టాంజెన్షియల్గా ఉంది, ఇంకోటి ఎట్లా ఉంది? రేడియల్గా ఉంది. ఈ రేడియల్ యాక్సలరేషన్ అనేది ఎట్లా ఉంటుంది? ఇదిగో టువర్డ్స్ సెంటర్ ఉంటుంది, రేడియల్ యాక్సలరేషన్. రెండోది ఏంటి? ఇది టాంజెన్షియల్ యాక్సలరేషన్. ఇది ఎట్లా ఉంటుంది? ఇట్లా ఉంటుంది, టాంజెన్షియల్ యాక్సలరేషన్. ఓకేనా? రైట్. సో ఈ రేడియల్ యాక్సలరేషన్, సెంట్రిపిటల్ యాక్సలరేషన్ గురించి మనం ఒకసారి చూడు. ఏసిపి ఈక్వల్ టు మనకి ఏమొచ్చింది? ఒమేగా వి వచ్చింది మనకి కదా. రైట్. ఒమేగా అంతే ఉంచేసుకో. వి ఈక్వల్ టు మనకి ఇందాకలే వచ్చింది, వి ఈక్వల్ టు ఆర్ ఒమేగా ఉంది కదా. సో వి ప్లేస్లో ఏం చేస్తున్నాను నేను? ఆర్ ఒమేగా రాస్తాను. ఒమేగా ఇంటూ ఒమేగా ఏమవుతుంది? ఒమేగా స్క్వేర్. ఇదేంటి? ఆర్. లేదా ఆర్ అనే దాన్ని నేను ఇట్లా రాసుకోవచ్చు కదా, ఒమేగా స్క్వేర్. ఆర్ అనే దాన్ని ఎట్లా రాసుకోవచ్చు నేను? ఒమేగా స్క్వేర్ అనేదాన్ని ఒమేగా స్క్వేర్ రాసుకోవచ్చు నేను. వి స్క్వేర్ బై ఆర్ రాయొచ్చు, వి స్క్వేర్ బై ఆర్ రాయొచ్చు. వి స్క్వేర్ బై దీని నుంచి ఒమేగా ఎట్లా రాయొచ్చు నేను? వి బై ఆర్ రాయొచ్చు. సో వి స్క్వేర్ బై ఆర్ స్క్వేర్. ఇంక ఇక్కడ ఏముంది? ఆర్ ఉంది. ఇక్కడ ఆర్ ఒకటి, ఇక్కడ ఆర్ ఒకటి మనం క్యాన్సిల్ చేసుకున్నాం అనుకో, ఏముంటుంది ఇక్కడ మనకి? వి స్క్వేర్ బై ఆర్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న, దీన్ని బాగా గుర్తుపెట్టుకో. సెంట్రిపిటల్ యాక్సలరేషన్ ఏంటి? వి స్క్వేర్ బై ఆర్. ఓకేనా? సో టాంజెన్షియల్ యాక్సలరేషను ఇది వచ్చేకేమో సెంట్రిపిటల్ యాక్సలరేషన్ అన్నమాట. ఓకేనా? రైట్. ఓకేనా? నెక్స్ట్ ఈ టాంజెన్షియల్ యాక్సలరేషన్ అనేది ఎట్లా ఉంది? ఈ డైరెక్షన్లో ఉంది కదా టాంజెన్షియల్ యాక్సలరేషను. ఈ పార్టికల్ ఏదైతే మూవ్ అవుతుందో, ఆ పార్టికల్ యొక్క పాత్ మనకి చెప్తా ఉంది. ఇన్ కేస్ కనుక పార్టికల్ అనేది స్పీడప్ అవుతూ ఉంది, దాని యొక్క వెలాసిటీ ఇంక్రీజ్ అవుతూ ఉంది. సో వెలాసిటీ ఇంక్రీజ్ అవుతూ ఉంటే ఆ పార్టికల్ యొక్క వెలాసిటీ అట్లనే టాంజెన్షియల్ యాక్సలరేషను రెండు కూడా సేమ్ డైరెక్షన్లో ఉంటాయి. ఇప్పుడు స్పీడ్ అవుతూ ఉంటే, స్పీడ్ పెరుగుతూ ఉంటే దాని వెలాసిటీ, టాంజెన్షియల్ యాక్సలరేషన్ రెండు సేమ్ డైరెక్షన్లో ఉంటాయి. అదే స్లో అవుతుంది అనుకో, స్లో డౌన్ అవుతుంది. సో వెలాసిటీ ఏమో పైకి ఉంటుంది, దాని స్లో అవుతుంది కదా, యాక్సలరేషన్ ఏమవుతుంది? టాంజెన్షియల్ యాక్సలరేషన్ ఏమవుతుంది? ఆపోజిట్లో ఉంటుంది. ఇన్ కేసు కనుక పార్టికల్ అనేది కాన్స్టెంట్ వెలాసిటీతో మూవ్ అవుతుంది, వెలాసిటీ కాన్స్టెంట్గా ఉంది. సో వెలాసిటీ కాన్స్టెంట్ ఉంది కాబట్టి అది యొక్క యాక్సలరేషన్ ఉంటుందా? లేదు, ఉండదు, జీరో. సో కాన్స్టెంట్ వెలాసిటీతో మూవ్ అవుతుంటే దాని యొక్క పార్టికల్ యొక్క టాంజెన్షియల్ యాక్సలరేషన్ ఏమవుతుంది? జీరో అవుతుంది. ఓకేనమ్మా? తర్వాత ఇకపోతే ఈ సెంట్రిపిటల్ యాక్సలరేషన్ ఏదైతే ఉందో, ఈ సెంట్రిపిటల్ యాక్సలరేషన్ అనేది ఆల్వేస్ టువర్డ్స్ సెంటర్. ఆల్వేస్ టువర్డ్స్ సెంటర్. సెంటర్ పార్టికల్ ఇక్కడ ఉందనుకో,
దీనికి యాక్సలరేషన్ టువర్డ్స్ సెంటర్, పార్టికల్ ఇక్కడికి వచ్చింది. టాంజెన్షియల్ యాక్సలరేషన్ ఇటువైపు ఉంటే సెంట్రిపెటల్ యాక్సలరేషన్, రేడియల్ యాక్సలరేషన్ టువర్డ్స్ సెంటర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చింది పార్టికల్, టాంజెన్షియల్ యాక్సలరేషన్ ఇటువైపు ఉంటే రేడియల్ యాక్సలరేషన్ లేదా సెంట్రిపెటల్ యాక్సలరేషన్ అనేది ఎప్పుడు కూడా టువర్డ్స్ సెంటరే ఉంటుంది. ఈ ఏం చేస్తుంది, దీనివల్ల ఏంటి ఉపయోగం ఏంటి అని అంటే ఇట్ చేంజెస్ డైరెక్షన్ అనే దాన్ని చేంజ్ చేస్తూ ఉంటుంది. సో ఎక్కడున్నప్పుడు డైరెక్షన్ ఇటువైపు ఉంది, ఎక్కడున్నప్పుడు డైరెక్షన్ ఇటువైపు, కాబట్టి పార్టికల్ యొక్క డైరెక్షన్ అనే దాన్ని చేంజ్ చేయడం కోసం మనకి సెంట్రిపెటల్ యాక్సలరేషన్ అనేది పనిచేస్తూ ఉంటుంది. ఓకేనమ్మా, రైట్. మరి ఇప్పుడు నెక్స్ట్ మనకి యాక్సలరేషన్ అనేది ఎట్లా ఉంది, 2 కాంపోనెంట్స్గా ఉంది. యాక్సలరేషన్ సర్క్యులర్ మోషన్లో ఉన్నటువంటి పార్టికల్ యొక్క యాక్సలరేషన్ 2 కాంపోనెంట్స్లో ఉంది. మరి దాని యొక్క నెట్ యాక్సలరేషన్ కావాలి కదా. నెట్ యాక్సలరేషన్ ఎట్లా రాస్తాం మనం, హారిజాంటల్ కాంపోనెంట్, వర్టికల్ కాంపోనెంట్, అంటే టాంజెన్షియల్ యాక్సలరేషను అట్లనే రేడియల్ యాక్సలరేషన్ రెండింటినీ కలిపి మనం రాస్తాం. మనం టాంజెన్షియల్ యాక్సలరేషన్ అట్లనే సెంట్రిపెటల్ యాక్సలరేషన్. మరి మ్యాగ్నిట్యూడ్ కావాల్సి వస్తే మనం ఏం చేస్తాం, మనం టాంజెన్షియల్ యాక్సలరేషను దానికి స్క్వేరు, సెంట్రిపెటల్ యాక్సలరేషను దానికి స్క్వేర్గా తీసుకుంటాం మనం. ఓకేనమ్మా. తర్వాత ఈ సర్క్యులర్ మోషన్ అనే దాన్ని మనం ఎలా క్లాసిఫై చేస్తామనంటే 2 టైప్స్గా మనం క్లాసిఫై చేస్తాం. మనం క్లాసిఫికేషన్ ఆఫ్ సర్క్యులర్ మోషన్ మనం 2 టైప్స్గా మనం క్లాసిఫై చేస్తాం. ఏంటి అని అంటే ఇది యాంగులర్ యాక్సలరేషను 0 అయింది, ఇంకోటి యాంగులర్ యాక్సలరేషను నాట్ ఈక్వల్ టు 0. యాంగులర్ యాక్సలరేషను 0 అయినప్పుడు, యాంగులర్ యాక్సలరేషను నాట్ ఈక్వల్ టు 0 అయినప్పుడు. యాంగులర్ యాక్సలరేషను 0 అయ్యింది అని అంటే యాంగులర్ వెలాసిటీ ఎట్లా ఉన్నట్లు, కాన్స్టెంట్గా ఉన్నట్టు. మరి ఇక్కడ నాట్ ఈక్వల్ టు 0 అంటే యాంగులర్ వెలాసిటీ నాట్ ఈక్వల్ టు 0, వేరియబుల్ అనమాట. సో కాన్స్టెంట్ అయితేనేమో యాక్సలరేషన్ 0 అయింది, వేరియబుల్ అవుతున్నప్పుడు యాక్సలరేషన్ నాట్ ఈక్వల్ టు 0, అది కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే యాంగులర్ వెలాసిటీ కాన్స్టెంట్ అయిందో అప్పుడు ఆ పార్టికల్ అనేది సర్క్యులర్ మోషన్ తిరుగుతుంది కదా, దాని యొక్క మోషన్ అనేది ఎట్లా ఉందంటే యూనిఫామ్ సర్క్యులర్ మోషన్. ఎప్పుడు కాన్స్టెంట్ వెలాసిటీ, యాంగులర్ వెలాసిటీ అయినప్పుడు యాక్సలరేషన్ ఉండదు. సో ఇక్కడ ఏంటి, యాక్సలరేషన్ అనేది నాట్ ఈక్వల్ టు 0, వెలాసిటీ ఏమవుతుంది, వేరియబుల్ అవుతుంది. వెలాసిటీ వేరియబుల్ అవుతూ ఉంటే యూనిఫామ్గా ఉంటుందా, మోషన్ అనేది ఉండదు. నాన్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్. ఓకేనా. సో రైట్, ఎప్పుడైతే యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో ఉందో అప్పుడు టాంజెన్షియల్ యాక్సలరేషన్ ఏమవుతుందంటే 0 అవుతుంది. సెంట్రిపెటల్ యాక్సలరేషన్ ఏమవుతుంది అంటే ఈక్వల్ టు ఒమేగా, దగ్గర మనం చెప్పుకున్నాం కదా, v²/r వస్తుంది. v²/r ఎప్పుడు యూనిఫామ్ సర్క్యులర్ మోషన్తో మూవ్ అవుతున్నప్పుడు. అది నాన్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో మూవ్ అవుతుంది అనుకో, అప్పుడు టాంజెన్షియల్ యాక్సలరేషన్ అనేది నాట్ ఈక్వల్ టు 0. సెంట్రిపెటల్ యాక్సలరేషన్ సేమ్ ఇదే ఉంటుంది. మనకి v²/r. నోట్ చేద్దాం. ఓకే, రైట్. తర్వాత ఈ సర్క్యులర్ మోషన్ సంబంధించి కొన్ని కైనమాటిక్ వేరియబుల్స్, అంటే ఇప్పటివరకు కూడా మనం ఏం చేసాం, టైము, యాంగులర్ పొజిషను, యాంగులర్ వెలాసిటీ, యాంగులర్ యాక్సలరేషన్, వీటి గురించి చూసాం మనం. ఇప్పుడు వీటి మధ్య ఉన్నటువంటి రిలేషను,
అంటే కైనమాటిక్ ఈక్వేషన్స్ ఉంటాయి కదా, వాటి నుంచి చూద్దాం మనం కైనమాటిక్ ఈక్వేషన్స్. సో ఈ కైనమాటిక్ ఈక్వేషన్స్లో ఫస్ట్ వచ్చేలకి ఏంటంటే యాంగులర్ యాక్సలరేషన్ అనేది ఈక్వల్ టు 0 అయ్యింది. యాంగులర్ యాక్సలరేషన్ ఈక్వల్ టు 0 అయ్యింది. అప్పుడు ఈక్వేషన్ ఏమవుతుంది మనకి, కేవలం థీటా యాంగులర్ పొజిషన్ థీటా ఈక్వల్ టు మనం ఏం చేస్తాం, యాంగులర్ వెలాసిటీ ఇంటూ టైంగా రాస్తాం. మనం యాంగులర్ వెలాసిటీ ఇంటూ టైంగా రాస్తాం. ఇప్పుడు యాక్సలరేషన్ అనేది 0 అయినప్పుడు అప్పుడు యాంగులర్ వెలాసిటీ కూడా కాన్స్టెంట్గా ఉంటుంది, అంతే కదా. యాక్సలరేషన్ 0 అయింది అంటే యాంగులర్ వెలాసిటీ ఏంటి, కాన్స్టెంట్. అప్పుడు యాంగులర్ వెలాసిటీ కాన్స్టెంట్ ఏంటంటే లీనియర్ వెలాసిటీ కూడా ఎట్లా ఉంటుంది, కాన్స్టెంట్. యాంగులర్ వెలాసిటీ కాన్స్టెంట్, ఓకేనా. యాక్సలరేషన్ 0 అయింది అంటే యాంగులర్ వెలాసిటీ కాన్స్టెంట్. ఎప్పుడైతే యాంగులర్ వెలాసిటీ కాన్స్టెంట్ అయిందో v ఈక్వల్ టు r ఒమేగా కదా, ఒమేగా కాన్స్టెంట్ అవుతుందో యాంగులర్ వెలాసిటీ కాన్స్టెంట్ అయితే లీనియర్ వెలాసిటీ కూడా కాన్స్టెంట్. తర్వాత సెకండ్ది యాంగులర్ యాక్సలరేషన్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు, సో ఇక్కడ మనకి కైనమాటిక్ ఈక్వేషన్స్ ఉన్నాయి కదా, 3 ఈక్వేషన్స్ ఉన్నాయి కదా, v ఈక్వల్ టు u ప్లస్ at, s ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ at స్క్వేర్ ఉన్నాయి కదా, వీటిని అర్థం మనం. సో ఈ v ఈక్వల్ టు u ప్లస్ at, సో దీన్ని ఎట్లా రాస్తాం మనం, ఫైనల్ వెలాసిటీ ఈక్వల్ టు ఇనిషియల్ వెలాసిటీ యాక్సలరేషన్ టైం. సో దీంట్లో ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి, ఫైనల్ యాంగులర్ వెలాసిటీ ఈక్వల్ టు ఇనీషియల్ యాంగులర్ వెలాసిటీ ప్లస్ యాక్సలరేషన్ ఇంటూ టైం. సో ఇప్పుడు యాంగులర్ యాక్సలరేషన్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు. తర్వాత సెకండ్ ఈక్వేషను యాంగులర్ డిస్ప్లేస్మెంట్ థీటా ఈక్వల్ టు ఇనీషియల్ యాంగులర్ వెలాసిటీ ఇంటూ టైము ప్లస్ హాఫ్ ఇంటూ యాంగులర్ యాక్సలరేషను ఇంటూ టైం స్క్వేర్. మూడో ఈక్వేషను ఫైనల్ యాంగులర్ వెలాసిటీ స్క్వేర్ ఈక్వల్ టు ఇనీషియల్ యాంగులర్ వెలాసిటీ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ యాక్సలరేషన్ ఇంటూ యాంగులర్ డిస్ప్లేస్మెంట్ థీటా. సో ఇప్పుడు ఇది యాంగిల్ అనేది యాక్సలరేషన్ అనేది కాన్స్టెంట్గా ఉన్నప్పుడు. అదే యాక్సలరేషన్ అనేది కనుక వేరియబుల్ అవుతూ ఉంటే, మనకి యాంగులర్ డిస్ప్లేస్మెంట్ యాంగులర్ వెలాసిటీ కనుక్కోవాలి. యాంగులర్ వెలాసిటీ అంటే ఏం చెప్తాం మనం, యాంగులర్ డిస్ప్లేస్మెంట్ బై టైము. యాక్సలరేషన్ కావాలనుకో సో dy బై dt రాస్తాం, dy బై dt. ఓకేనా, నోట్ చేసుకున్నావా? ఓకే రైట్. క్వశ్చన్ ఏంటంటే పార్టికల్, if a particle covers theta radians, in 10 seconds, 10 సెకండ్లో అది థీటా రేడియన్స్ని కవర్ చేసింది. అది రొటేటింగ్ విత్ సో 300 rotations per minute. సో 300 rotations per minute. మనకి ఏం కావాలంటే ఫైండ్ థీటా యాంగిల్ అనే దాన్ని మనం కనుక్కోవాలి. ఇంకొకటి ఇచ్చారు మనకి, సెంట్రిపెటల్ యాక్సలరేషన్ అనేది ఎంత ఇచ్చారంటే అది కూడా మనం కనుక్కోవాలి. సెంట్రిపెటల్ యాక్సలరేషన్ కూడా కనుక్కోవాలి మనం. రేడియస్ ఇచ్చారు మనకి r ఈక్వల్ టు 2 meters. సో క్వశ్చన్ నోట్ చేసుకో, మనం సాల్వ్ చేద్దాం దీన్ని. రైట్. సో ఫస్ట్ మనం యాంగులర్ వెలాసిటీ కనుక్కుందాం. మనకేమి ఇచ్చారు, ఫస్ట్ వీళ్ళు 300 rotations per minute ఇచ్చారు కదా. యాంగులర్ వెలాసిటీ కనుక్కుందాం మనం. యాంగులర్ వెలాసిటీ ఫార్ములా ఏంటి మనకి, 2πn/t, అంతేగా, 2πn/t. సో 2π అంతే ఉంచాను, n ఎంత 300 rotations per minute బై టైం ఎంత 10 seconds. ఇది 0 ఇది 0 0 అయిపోయినాయి. ఇంకేముంటుంది
322 30s ఎంత 60 పై. సో రేడియన్స్ పర్ సెకండ్, రేడియన్స్ పర్ సెకండ్. సో ఇప్పుడు మనకి వచ్చింది యాంగులర్ వెలాసిటీ వచ్చింది మనకి. నెక్స్ట్ మనకి సెంట్రిపెటల్ యాక్సలరేషన్ కనుక్కోవచ్చు, మనకు ఏసీపీ కనుక్కోవచ్చు. ఏసీపీ ఫార్ములా ఏంటి మనకి, v²/r, v²/r అది రాయొచ్చు, లేకపోతే ω²r కూడా రాయొచ్చు మనం, ω²r ఇది కూడా రాయొచ్చు మనకి. ఓకేనా. సో ఇక్కడ మనకి ఒమేగా వచ్చింది కదా, ఒమేగా ఎంత వచ్చింది మనకి 60 పై వచ్చింది, దానికి స్క్వేరు. తర్వాత ఆర్ అంటే ఏంటి, రేడియస్, రేడియస్ ఎంత 2 మీటర్స్. సో 3600 పై స్క్వేరు ఇంటూ 2 ఎంత అవుతుంది నాన్న, 0027200. రేడియన్స్ పర్ సెకండ్ స్క్వేర్. ఓకేనా. 60 పై హోల్ స్క్వేర్ కదా, 60 పై హోల్ స్క్వేర్ కదా. ఇది ఒక నిమిషం అన్న, ఇక్కడ వీళ్ళు రొటేషన్స్ పర్ మినిట్ అన్నారు కదా, ఇక్కడ మనం మినిట్ తీసుకోవాలి. ఒక నిమిషం, సారీ, ఇక్కడ పర్ మినిట్ అన్నారు కదా, 300 రొటేషన్స్ పర్ మినిట్, మినిట్ అన్నారు కాబట్టి 60 తీసుకోవాలి మనం. సో ఇప్పుడు చూడు మనకి 0 పోయింది, సో 2 3s పోయింది, 3 అనేది దీంట్లో 10 టైమ్స్ పోతుంది, 10 పై వస్తుంది మనకి యాంగులర్ వెలాసిటీ. నెక్స్ట్ మనకి కనుక్కోవాలి సెంట్రిపెటల్ యాక్సలరేషన్, ω²r. సో ఒమేగా ఎంత 10 పై వచ్చింది, సో దానికి స్క్వేరు, రేడియస్ ఎంత 2. సో ఏమవుతుంది 10 స్క్వేర్ అంటే ఎంత 100, 100 ఇంటూ 2 200 పై స్క్వేర్. ఓకేనా. సెంటిమీటర్ యాక్సలరేషన్ మరి ఈ విధంగా వచ్చింది. దీని నుంచి మనం ఏం కనుక్కోవచ్చు, తీటా కనుక్కోవచ్చు కదా. తీటా ఈక్వల్ టు ఎట్లా రాద్దాం మనం, యాంగిల్ తీటా ఈక్వల్ టు, సో యాక్సలరేషన్ ఏంటి కాన్స్టెంట్, టాంజెన్షియల్ యాక్సలరేషన్ కాన్స్టెంట్. ఇప్పుడు ఇదేమవుతుంది, తీటా ఈక్వల్ టు ఒమేగా టీ. ఒమేగా ఎంత వచ్చింది నాన్న మనకి 10 పై వచ్చింది, టైం ఎంత నాన్న మనకి 10 సెకండ్స్. సో ఏమవుతుంది 100 రేడియన్స్. ఓకేనా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, if a particle covers 100 radians, starting from rest, రెస్ట్ నుంచి అది బయలుదేరి 100 రేడియన్స్ కవర్ చేసింది ఇన్ 4 సెకండ్స్. 4 సెకండ్స్లో 100 రేడియన్స్ కవర్ చేసింది అది. సో అండర్ కాన్స్టెంట్ యాంగులర్ యాక్సలరేషన్ అయితే ఫైండ్ యాంగులర్ యాక్సలరేషన్ అనేదాన్ని కనుక్కోవాలి మనం. ఓకేనమ్మా. రైట్. ఇప్పుడు మనకేమి ఇచ్చాడు వాడు, డిస్ప్లేస్మెంట్ ఇచ్చాడు, టైం ఇచ్చాడు, అండ్ స్టార్టింగ్ ఫ్రమ్ రెస్ట్ అన్నాడు. అంటే రెస్ట్ అన్నాడు కాబట్టి ఇనీషియల్ యాంగులర్ వెలాసిటీ ఏంటి 0. ఎంత డిస్ప్లేస్మెంట్ చెందిందంట 100 రేడియన్స్ చేసింది. ఎంత టైంలో, టైం అనేది 4 సెకండ్స్లో. మనమే కనుక్కోవాలి యాంగులర్ యాక్సలరేషన్ కనుక్కోవాలి. సో ఎప్పుడైతే మనకి కాన్స్టెంట్ యాంగులర్ యాక్సలరేషన్ అన్నాడో అప్పుడు మనం ఏం కనుక్కోవచ్చు, మనం కైనమాటిక్ ఈక్వేషన్స్ ఉన్నాయి కదా, వాటిని ఉపయోగించుకోవచ్చు. సో దాంట్లో సెకండ్ ఈక్వేషన్ తీటా ఈక్వల్ టు ఇనీషియల్ యాంగులర్ వెలాసిటీ ఇంటూ టైము ప్లస్ హాఫ్ ఇంటూ యాంగులర్ యాక్సలరేషన్ ఇంటూ t². ఓకేనా. ఇనీషియల్ యాంగులర్ వెలాసిటీ ఏంటి 0, కాబట్టి ఈ టర్మ్ మొత్తం కూడా ఏమవుతుంది 0 అయిపోయింది. ఇంకేముంటుందన్న మనకి హాఫ్ ఇంటూ ఆల్ఫా ఇంటూ t². టీ వాల్యూ ఎంత అన్న 4 అంటే ఎంతమ్మా 16. ఇకపోతే తీటా వాల్యూ ఇచ్చారు కదా మనకి 100.
సో క్యాన్సిల్ చేసుకుందామా? రైట్. 8 అనేది దీంట్లో ఎన్ని టైమ్స్ పోతుంది? షో 12.5 రేడియన్స్ పర్ సెకండ్ స్క్వేర్. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ అన్న చూడు. ఇఫ్ ఎ పార్టికల్ స్టార్ట్స్ ఫ్రమ్ రెస్ట్, if a particle starts from రెస్ట్ నుంచి బయలుదేరింది. అది బయలుదేరి విత్ ఆల్ఫా వచ్చేలకి యాంగులర్ యాక్సలరేషన్ వచ్చేలకి మనకి 2 రేడియన్స్ పర్ సెకండ్ స్క్వేర్. 2 రేడియన్స్ పర్ సెకండ్ స్క్వేర్. ఫైండ్ నెట్ యాక్సలరేషన్. ఫైండ్ నెట్ యాక్సలరేషన్ ఆఫ్టర్ 2 seconds. 2 seconds తర్వాత నెట్ యాక్సలరేషన్ అనే దాన్ని మనం కనుక్కోవాలి. సో పార్టికల్ స్టార్ట్స్ ఫ్రమ్ రెస్ట్ అంటే ఇనీషియల్ వెలాసిటీ ఏంటి? ఇనీషియల్ యాంగులర్ వెలాసిటీ ఏంటి? 0. ఇది రాయలేదుగా. ఇనీషియల్ యాక్సలరేషన్ ఏంటి? ఇనీషియల్ వెలాసిటీ ఏంటి? 0. సో మనం ఏం కనుక్కుందాం? ఫస్ట్ మనం ఫైనల్ వెలాసిటీ కనుక్కో. యాంగులర్ ఫైనల్ వెలాసిటీ కనుక్కో. సొల్యూషన్. సో ఏమవుతుంది మనకి? ఇనీషియల్ యాంగులర్ వెలాసిటీ ప్లస్ ఆల్ఫా టీ, అంతే కదా. సో ఇనీషియల్ వెలాసిటీ ఏంటి? 0. ఎందుకని? స్టార్టింగ్ ఫ్రమ్ రెస్ట్ అన్నారు. స్టార్టింగ్ ఫ్రమ్ రెస్ట్ అన్నారు. రైట్. సో ఇది 0. ఆల్ఫా ఎంతనా? 2. టైం ఎంతనా? 2 seconds. సో ఫైనల్ యాంగులర్ వెలాసిటీ ఎంత వచ్చింది మనకి? 4 రేడియన్స్ పర్ సెకండ్. సో యాంగులర్ వెలాసిటీ అనేది మనకి వచ్చింది. మనకి ఇప్పుడు మనకి టాంజెన్షియల్ యాక్సలరేషన్ కనుక్కుందాం మనం. టాంజెన్షియల్ యాక్సలరేషన్. సో టాంజెన్షియల్ యాక్సలరేషన్. టాంజెన్షియల్ యాక్సలరేషన్ ఫార్ములా ఏంటన్నా మనకి? టాంజెన్షియల్ యాక్సలరేషన్ ఫార్ములా ఏంటి మనకి? ఇందాక రాసాం చూడు. ఏం రాసాం మనం? టాంజెన్షియల్ యాక్సలరేషన్ ఈ క్వశ్చన్ కాదు, స్టార్టింగ్లో ఫార్ములా చెప్పాం కదా అప్పుడు. టాంజెన్షియల్ యాక్సలరేషన్ ఎంత చెప్పాం మనం? రేడియస్ ఎంత మనం దీనికి? రేడియస్ తీసుకున్నామా? చెప్పానా నీకు? రేడియస్ వచ్చాక 1 మీటర్. సో 1 ఇంటూ ఆల్ఫా ఎంత? 2. సో ఎంత? 2 మీటర్, 2 రేడియన్స్ పర్ సెకండ్ స్క్వేర్. తర్వాత ఇంకోటి ఉంది కదా మనకి, ఏంటది? సెంటిపిటల్ యాక్సలరేషన్. సో సెంటిపిటల్ యాక్సలరేషన్ ఫార్ములా ఏంటి? v స్క్వేర్ బై ఆర్. సో ఒమేగా స్క్వేర్ ఆర్ రాసుకోవచ్చు దీని ప్లేస్లో మనం. ఒమేగా స్క్వేర్ ఆర్. ఒమేగా ఎంత వచ్చింది నాన్న మనకి? 4 వచ్చింది. సో 4 స్క్వేర్. రేడియస్ ఎంత నాన్న మనకి? 1. సో 4 స్క్వేర్ అంటే ఎంత? 16. 16 ఇంటూ 1 ఎంత? 16 రేడియన్స్ పర్ సెకండ్. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? నెట్ యాక్సలరేషన్ కనుక్కోవాలి కదా. నెట్. సో టాంజెన్షియల్ యాక్సలరేషన్కి స్క్వేర్ చేయి, సెంట్రిపిటల్ యాక్సలరేషన్కి స్క్వేర్ చేయి. అంటే ఇదంతా 2 వచ్చింది. 2 స్క్వేర్ అంటే ఎంత? 4. ఇదంతా 16 వచ్చింది. 16 అంటే 256. ఓకేనా? సో రైట్. దాన్ని సాల్వ్ చేసేసి నీకు వాల్యూ వస్తుంది. √260. √260 రేడియన్స్ పర్ సెకండ్ స్క్వేర్. ఓకేనమ్మా? రైట్. ఈ విధంగా మనం ఈ యాక్సలరేషన్ కానీ వీటిని మనం కనుక్కుంటూ ఉంటాం అన్నమాట. నెట్ యాక్సలరేషను ఇవి. నెక్స్ట్ వచ్చేవరకు ఇంకొకటి చిన్నది, వీటి మీద పనిచేసే ఫోర్సెస్ పరిస్థితి ఏంటో చూద్దాం మనం. ఇప్పటివరకు మనం ఏం చేస్తాం? మనం జస్ట్ కైనమాటిక్ వేరియబుల్స్, సర్క్యులర్ మోషన్ ఉన్నప్పుడు కైనమాటిక్ వేరియబుల్స్ వీటి సంగతి చూసాం. నెక్స్ట్ ఫోర్స్ ఏంటి? పార్టికల్ ఎక్కడ తిరుగుతుంది నాన్న? సర్క్యులర్ మోషన్లో తిరుగుతుంది. పార్టికల్ ఇనిషియల్గా సర్కిల్ బాగా ఎత్తున్నాను కదా నేను.
రైట్. ఇనీషియల్గా స్టార్టింగ్ ఈ పార్టికల్ ఈ పాయింట్ దగ్గర ఉంది, ఇది వచ్చేటకేనేమో సెంటరు. సో ఇక్కడ సెంటర్ నుంచి పార్టికల్ దగ్గరికి ఉండేది రేడియల్ వెక్టర్. ఇప్పుడు మనకి ఈ పార్టికల్ యొక్క టాంజెన్షియల్ యాక్సలరేషన్ ఈ విధంగా ఉంటుంది ఏటి, సెంటిమీటల్ యాక్సలరేషన్ ఎట్లా ఉంటుంది, ఇట్లా ఉంటుంది, రేడియల్ యాక్సలరేషన్ ఇట్లా ఉంటుంది. ఈ రెండింటి యొక్క రిజల్ట్ అనేది ఎట్లా ఉంటుంది, ఈ పర్టికులర్ డైరెక్షన్లో ఉంటుంది ఏ అనేది. సో ఏ ఈక్వల్ టు టాంజెన్షియల్ యాక్సలరేషన్ ప్లస్ రేడియల్ యాక్సలరేషన్ లేదా సెంట్రిపిటల్ యాక్సలరేషన్, ఈ విధంగా చెప్తాం మనం. ఇప్పుడు పార్టికల్ అనేది ఎందుకు యాక్సలరేట్ అవుతుంది, దాని మీద ఏదైనా ఫోర్స్ పనిచేస్తేనే యాక్సలరేట్ అవుతుంది, ఫోర్సు అప్లై అయితేనే యాక్సలరేట్ అవుతుంది. అంటే టాంజెన్షియల్గా యాక్సలరేట్ అవుతుంది అని అంటే, టాంజెన్షియల్గా యాక్సలరేట్ అవుతుంది అంటే ఫోర్స్ అనేది టాంజెన్షియల్గా ఉంటుంది. అట్లనే ఈ సెంట్రిపిటల్ డైరెక్షన్లో యాక్సలరేట్ అవుతుంది అని అంటే, రేడియల్గా యాక్సలరేట్ అవుతుంది అంటే ఈ డైరెక్షన్లో కూడా ఫోర్స్ అనేది ఉంటుంది కదా, రైట్. సో ఇప్పుడు మనకి నెట్ ఫోర్స్ అనేదాన్ని మనం ఎట్లా రాస్తామంటే టాంజెన్షియల్ ఫోర్సు ప్లస్ సెంట్రిపిటల్ ఫోర్స్గా మనం రాస్తాం అనమాట. టాంజెన్షియల్ ఫోర్స్ ప్లస్ నెట్ సెంట్రిపిటల్ ఫోర్స్, ఓకేనా. సో ఇప్పుడు మనం టాంజెన్షియల్ ఫోర్స్ అనేదాన్ని ఎట్లా రాస్తాం మనం, మాస్ ఇంటూ ఈ పార్టికల్ ఏదైతే ఉందో దాని యొక్క మాస్ ఇంటూ టాంజెన్షియల్ యాక్సలరేషన్ ప్లస్ సెంట్రిపిటల్ యాక్సలరేషన్ ఎట్లా రాస్తాం మనం, మాస్ ఇంటూ సెంట్రిపిటల్ యాక్సలరేషన్ ఇట్లా రాస్తాం మనం, అంతే కదా ఏమా, రైట్. సో ఇదేంటి మనకి నెట్ ఫోర్స్ అనమాట, ఇదేంటి మనకి నెట్ ఫోర్స్, ఓకేనా, రైట్. సో ఇక్కడ సెంట్రిపిటల్ ఫోర్స్ అనేది ఏంటంటే, ఈ సెంట్రిపిటల్ ఫోర్సు దేనికోసం ఉపయోగపడుతుంది అని అంటే, ఈ పార్టికల్ యొక్క డైరెక్షన్ చేంజ్ అవ్వడం కోసం ఇట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ చేంజ్ ఇన్ డైరెక్షన్. ఈ పార్టికల్ తిరుగుతూ ఉంటుంది కదా సర్క్యులర్ మోషన్లో, ఈ పార్టికల్ యొక్క డైరెక్షన్ చేంజ్ అవ్వడానికి రెస్పాన్సిబుల్ ఎవరంటే సెంట్రిపిటల్ ఫోర్స్ అనమాట, సెంట్రిపిటల్ ఫోర్స్, ఓకేనా, రైట్.